ప్రదేశం కాబట్టి దయచేసి అందరూ కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుతున్నప్పుడు మాత్రమే ఈగలు దోమలు రాకుండా ఉంటాయి. వెనుకటి కాలంలో మీకు తెలుసు దోమతెరలు కడుతున్నాడు. ఇప్పుడు ఆ కాయలు ఈ కాయలు పెట్టుకుంటే పొరగాలు వేసే వరకు ముక్కలన్నీ నిండిపోతాయి. అవునా కాదు? కాబట్టి దయచేసి ఆ దోమతెరలు వాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్య తెలంగాణ అనేది రూపుదిద్దుకుంటుంది. నిజంగా మనం హాస్పిటల్లో పోతే ఆ టెస్ట్ ఈ టెస్ట్ కొంచెం చిన్నగా జ్వరం వచ్చిందంటే గోలితో తక్కువ కాకపోతే రక్తం మూకరించాలి ఆ టెస్ట్ అంటాడు. దీనిలో ఏం దొరుకుతున్నాయి కానీ ఇంకో టెస్ట్ అంటాడు. మన జేబులో పైసలను నోడిచేదాకా అదే పనిగా. కాబట్టి దయచేసి మనం అప్రమత్తంగా ఉంటే నిజంగా అందరం ఆరోగ్యం ఉంటే దానికి మించినటువంటి ఆస్తి పాస్తి ఏం లేదు. దయచేసి అందరూ కూడా ప్రజలందరూ గమనించాల్సిన విజ్ఞప్తి చేసుకుంటూ మాయన్న మల్లన్న మాట వినయ్యో మా పాట వినయ్యా మాయన్న మల్లన్న మాట వినయ్యో మా పాట వినయ్యా ప్రభుత్వ పథకాలు పల్లెకొచ్చనో మన ఊరికొచ్చనో ప్రభుత్వ పథకాలు పల్లెకొచ్చనో మన ఊరికొచ్చనో ఇంటి కొత్త మొక్కలాటు మొదట్ల చెయ్యి గడుగు వానలు మురిపించేటి యంత్రంగా మైతదంట మాయన్న మల్లన్న మాట వినయ్యో మా పాట వినయ్యా మాయన్న మల్లన్న మాట వినయ్యో మా పాట వినయ్యా చెరువుల మట్టి తీసి చెలుకల్లా పోసుకుంటే భూసారం పెరిగి బాగా పంటలు వండునంట మాయన్న మల్లన్న మాయన్న మల్లన్న మాట వినయ్యో మా పాట వినయ్యా పొడి చెత్తను వేరు చేసి ఎత్తాలే డంపింగు యార్డులల్ల దండిగా నింపాలే మాయన్న మల్లన్న మాయన్న మల్లన్న మాట వినయ్యో మా పాట వినయ్యా మహాలక్ష్మి పథకం మన ముందుకు తెచ్చనంత ఉచితంగా ప్రయాణాన్ని మహిళలకు ఇచ్చునంట అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు నుంచి పేదలను ఆదుకునే మంచి ప్రభుత్వమంట మాయన్న మల్లన్న మన పల్లెకొచ్చను మన ఊరికొచ్చను మన పల్లెకొచ్చను మన ఊరికొచ్చను మన పల్లెకొచ్చను మన ఊరికొచ్చను. ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తూ ఉన్నది. దయచేసి అందరూ కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ నిధులన్నింటినీ కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉందో అక్కడ తప్పనిసరిగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేపట్టండి. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా మనం ఇప్పుడు వర్షం కోసం ఇంకా వర్షాకాలం అయిపోలేదు, వర్షాలు తగ్గిపోయింది. ఏదో 4 రోజులు మురిపించినాయి కదా. ఇప్పుడు పంటలు వేసుకున్న పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఇట్లా పడితే వేసినటువంటి కిందలు మన చేతికి వస్తాయి. రైతుల పరిస్థితి ఎప్పుడు చూసినా ఇదే పరిస్థితి. కాబట్టి సకాలంలో వర్షాలు పడాలంటే చెట్ల శాతం పెంచాలి. మనం ఏం చేస్తాం, మన ఇంటి కూడా పెరిగే చెట్టు ఇల్లునే కూడా కొడుతుంది కావచ్చు అని చెప్పేసి మొత్తం మొదటికే తీస్తాం. ఏ చెట్టుతో ప్రమాదం ఉండదు. ఇప్పుడు ఈ చెట్టు ఉన్నది, ఇప్పుడు ఊడిపోయినది. ఈ ఏళ్ళు ఎక్కడ దాకా వాటి ఉంటాయి మీకు తెలుసు. ఇది ఎన్ని ఏళ్ళ చెట్టు. కానీ చెట్టును నిజంగా వేర్లతోటి మన ఇల్లు కూడగొట్టదు అనుకోవడం అది భ్రమ. దయచేసి లోపల ఉండేటువంటి అవి మన ఇల్లునేమో కూడగొట్టాయి. దయచేసి చెట్లను బ్రతకనిద్దాం. ఎందుకంటే సకాలంలో వర్షాలు పడాలి, రైతులందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. రైతు ఇచ్చిన రాజ్యం ఎద్దేసిన వ్యవసాయం నడవదు అన్నట్టుగా దయచేసి అందరూ కూడా
చెట్లను నాటేటువంటి కార్యక్రమం చేపట్టండి. ప్రభుత్వం అందించేటువంటి సూచనలు సలహాలు పాటించండి. ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చినప్పుడు మాత్రమే దేశానికి ఆదర్శంగా ఉంటాయి. కాబట్టి దయచేసి మీకు చెప్పేంత పెద్దవాళ్ళం కాదు, కానీ చిన్న చిన్న పొరపాట్లు కూడా మనల్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది గమనిస్తారని చెప్పేసి మాకు ఈ గ్రామంలో ఈ కార్యక్రమానికి మీరు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున మా తెలంగాణ సాంస్కృతిక సారథి రంగారెడ్డి జిల్లా కళాకారుల పక్షాన మీ అందరికీ ధన్యవాదాలతో కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.